చిట్టాపూర్ గ్రామం బాల్కొండ మండలం నక్క సంజీవ్ అనే ఈ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఈ కుటుంబాన్ని వీడీసీ పేరు మీద చాలా దౌర్జన్యంగా వీళ్ళపై దౌర్జన్యం చేశారు. వీళ్ళు 10 సంవత్సరాల కిందట కట్టుకున్నటువంటి ఇల్లు బాత్రూమ్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసి బాత్రూమ్ కూలగొట్టి ఇల్లు కొన్న కూడా పెద్ద గటెరు కొట్టిండ్రు. ఆ ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యే ప్రకారంగా వీళ్లకు అన్యాయం చేసిండ్రు. కారణం ఏంటిది? మీరు చెరువు స్థలంలో కొంత కట్టుకున్నారు కాబట్టే ఇది మీకు చెందకూడదని చెప్పి వీడీసీ వీళ్లను చిట్టాపూర్ వీడీసీ వీళ్లను హింసించి 50,000 రూపాయలు దండుగు తీయడమే కాకుండా వీళ్ళు కట్టుకున్నటువంటిది ఎలాంటి ఆర్డర్ లేకుండా వీడీసీ యొక్క దౌర్జన్యంతో వాళ్ళ యొక్క పెత్తందార్తనంతో వీళ్ళ యొక్క సంఘం వీళ్ళు కట్టుకున్నటువంటి బాత్రూమ్ని కూలగొట్టి వీళ్ళకి అన్యాయం చేసిండ్రు. ఏమన్నా అంటే ఏం చేసుకుంటారు, చేసుకోబే సింధుల కుక్క, అరే సెన్సులోడా ఏం చేస్తావు, చేసుకోబోబే సెన్సులు నా కొడుక అని వీళ్ళ ఆడోళ్లను మోగోళ్లను తిట్టినటువంటి వీడీసీ. కాబట్టి మేము కోరుకుంటున్నాం ఏంటంటే వీడీసీల ఆగడాలు ఈ ప్రాంతంలో రోజు రోజుకు పెట్టరేగుతున్నాయి. వీడీసీలకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి? వీడీసీ ఒక ఇల్లీగల్ సంస్థ. వీడీసీలు ఒక పెత్తందారులు నడుపుతున్నటువంటి సంస్థ. కాబట్టి ఈ వీడీసీలపై తీవ్రమైన చర్య ఉండాలి. కాబట్టి మేము పోలీసు వారికి విన్నపించుకోవడం ఏంటంటే ఏదైతే కూలగట్టిండ్రో అదని మళ్ళీ తిరిగి కట్టించాలి. ఏదైతే 50,000 రూపాయలు తీసుకున్నారో ఆ 50,000 రూపాయలకు తిరిగి వాళ్ళకు చెల్లించాలి. అంతేకాకుండా వీళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసినందుకు వాళ్ళపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టడమే కాకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ఇంకోటి ఈ ప్రాంతంలో పునర్నిర్మాణం కాకుండా చేయాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం.